హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే, టాపిక్ స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. భయ వీడియోని చూస్తున్నాను వెళ్ళిపోతున్నాను అలా కాకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకు అందిస్తారు. కాబట్టి ఈ వీడియోకి అయితే తప్పక లైక్ చేయండి, నా రిక్వెస్ట్ అనుకోండి. సో ఈ వీడియోకి పక్క లైక్ అయితే వేసుకోండి. గైస్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మనకి ఇన్స్టాగ్రామ్లో అయితే ఒక వీడియో అయితే చాలా ట్రెండింగ్లో అయితే నడుస్తుంది. మనకి స్కై వీడియో ఎడిటింగ్ అనమాట. సో ఇక పక్కన చూసుకోండి, ఇదే అనమాట మనకి వీడియో స్కై వీడియో ఎడిటింగ్ అనమాట. చాలా అంటే చాలా సూపర్గా అయితే వచ్చేసింది వీడియో అయితే. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలంటే మనకి 2 అప్లికేషన్స్ అయితే కావాలి. సో ఆ 2 అప్లికేషన్స్ వచ్చేసి మనకి ప్లే స్టోర్లో దొరికితే కానీ అక్కడ మనీ అందుతాయి. సో అలా కాకుండా మీకోసం నేను 3 అప్లికేషన్స్ అయితే డౌన్లోడ్ చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి మీరు అక్కడికి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకోండి. సో అలా కాకుండా మనకి టెలిగ్రామ్లో కూడా అప్లోడ్ చేసి మీరు అక్కడికి వెళ్ళేసి కూడా లింక్ పెడితే అక్కడికి వెళ్ళి కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాంటి దీనికి ఒక స్కై వీడియో ఎడిటింగ్ స్కై వీడియో ఉంటుంది. ఆ స్కై వీడియో వచ్చేసి కూడా నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తే మీరు అక్కడికి వెళ్ళేసి డౌన్లోడ్ చేసుకొని కింద కూడా ఉంటుంది, అక్కడికి వెళ్ళేసి కూడా సరే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. గైస్, మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు 100% అయితే ఎడిటింగ్ అయితే మనకి 100% అయితే వర్కింగ్ అయితే అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఏమాత్రం ఆలోచన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆ వీడియో ఎడిట్ చేసుకోవాలంటే మనకి 2 అప్లికేషన్స్ కావాలని చెప్పాను కదా, అవి ఈ 2 అప్లికేషన్స్ అనమాట. ఇవి 3 అప్లికేషన్స్. సో ఈ 3 అప్లికేషన్ ఎందుకంటే మనకి కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి కదా, అవి మనం మనీ పెట్టి కొనుక్కోలేము. సో అవి అయితే మనకు 3 అప్లికేషన్స్ అయితే వస్తాయి. కాబట్టి ఈ 2 అప్లికేషన్స్ వచ్చేసి నేను టెలిగ్రామ్లో లింక్ పెడతాను, అండ్ మనకి ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ప్రొవైడ్ చేసి మీరు అక్కడికి వెళ్ళి రెండింటికైనా ఎక్కడ నుంచి అయినా సరే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే విఎన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో విఎన్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే వస్తుందన్నమాట. సో ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ ఇచ్చేస్తే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అందులో మనకి న్యూ ప్రాజెక్ట్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మీరు ఏ వీడియో అయితే ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ వీడియోని అయితే మీరు సెలెక్ట్ చేస్తే చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది కదా, కింద యారో మార్క్ మీద ట్యాప్ చేయగా మనకి యాప్లోకి అయితే ఇన్పుట్ అయిపోతుంది. ఇన్పుట్ అయిపోయిన తర్వాత ఈ వీడియోని అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. మనం ఇప్పుడు చూసుకొని నేనైతే ఎడిట్ వీడియో అయితే ఇదనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ మనకి కింద చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఇమేజ్ యాడ్ ఇమేజ్ అని కనిపిస్తుంది కదా, సో యాడ్ ఇమేజ్ పైన ట్యాప్ చేయాలన్నమాట ఫస్ట్ వన్. సో యాడ్ ఇమేజ్ పైన ట్యాప్ ఇచ్చేస్తే మనకి ఇక్కడ వీడియో అండ్ ఫొటోస్ వస్తాయి. ఇందులో మనకి వీడియోస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఒక స్కై వీడియో అయితే ఇస్తాను. సో అది మనకి టెలిగ్రామ్లో అప్లోడ్ చేసి అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో రెండింటికి ఎక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో చేసుకున్న తర్వాత దాన్ని అయితే మీరు ఇక్కడ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది కదా, యారో మార్క్తో ఇలా జూమ్ అయితే చేయండి దాన్ని. సో ఇలా జూమ్ చేసేసిన తర్వాత ఇక్కడ కరెక్ట్ ఆఫ్ స్క్రీన్లోకి అయితే మనకు పైన వరకు ఎక్కడైతే స్కై ఉందో అక్కడ వరకు దీన్ని ఆఫ్ స్క్రీన్లో అయితే యాడ్ అయితే చేయాలన్నమాట. సో ఇలా యాడ్ చేసేసిన తర్వాత నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ కింద యాడ్ చేసుకున్న వీడియో ఉంది కదా, సో ఇంతకుముందు సో అదే వీడియోని మీరు మళ్ళీ యాడ్ చేసుకోవాలి. సేమ్ ఎలా అంటే మళ్ళీ ఇక్కడ యాడ్ ఫోటో అని ఉంది కదా, సో దాని మీద ట్యాప్ ఇచ్చేసి ఫోటో అండ్ ఇమేజ్ ఉంది కదా, సో దాని మీద ట్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ యాడ్ చేసుకున్న వీడియో ఉంది కదా, సో దాన్ని మళ్ళీ మీరు ఇక్కడైతే యాడ్ చేసుకోవాలన్నమాట. సో యాడ్ చేసుకున్న తర్వాత పక్కకి స్క్రాల్ చేస్తే కింద మనకి ఫుల్ అని ఉంది కదా, సో ఫుల్ అని దాన్ని ట్యాప్ ఇచ్చేసి మనకి ఫుల్ స్క్రీన్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకొని మనకి ఇప్పుడైతే యాడ్ అయిపోయింది కదా. సో యాడ్ అయిపోయిన తర్వాత మీరు ఇప్పుడు యాడ్ చేసుకున్న వీడియో ఉంది కదా, పైన స్టార్టింగ్లో ఇక్కడ 3 వీడియోస్ ఉన్నాయి. అందులో మనకి లాస్ట్లో యాడ్ చేసుకున్నాం కదా, ఆ 3rd వీడియో పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ పక్కకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ క్రోమో అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. సో ఇదనమాట మనకి. సో దీని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేస్తే మనకి ఒక ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది చూడండి. సో ఈ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ ఐకాన్ మీరు ఏం చేస్తారంటే ఏదైతే రిమూవ్ చేయాలనుకుంటో దాని మీద పెట్టాలన్నమాట. మనకి పైన స్కై పోవాలి కాబట్టి స్కై మీద ట్యాప్ అయ్యండి. సో చూసుకోండి స్కై పోయింది. స్కై పోయిన తర్వాత ఇక మనకి ఇక్కడ పర్సెంటేజ్ ఉంటుంది చూసుకోండి. సో ఇక్కడ 50, 40 ఇట్లా పెట్టుకుంటే మనకి క్వాలిటీ అనేది కరెక్ట్ వస్తుంది. మనం మాత్రం 50 పెట్టుకోవాలి కరెక్ట్. సో 50 పెట్టుకుంటే మనకి కరెక్ట్ అయితే వస్తుంది అన్నమాట. పెట్టేసుకుంటే మనకి బ్యాక్గ్రౌండ్ స్కై డిలీట్ అయిపోయి సో ఇప్పుడు అక్కడ యాడ్ చేసిన స్కై ఉంది కదా, సో చూసుకోండి ఆ స్కై అయితే వచ్చేసింది మనకి. సో ఇలా అన్నమాట మనకి ఆ స్కై చేంజ్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇలా స్కై అయితే చేంజ్ అయితే అయిపోయింది కదా. సో ఇలా స్కై చేంజ్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మనకి ఒక టైటిల్ అని ఉంటుంది. సో దాన్ని అయితే డిలీట్ చేసేసేయండి. సో దాని మీద డిలీట్ చేసేసిన తర్వాత సో చూసుకోండి మనకి వీడియో అయితే ఇలా వచ్చేసింది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని ఎక్స్పోర్ట్ అయితే చేసేసుకోవాలి. సో ఎలా ఎక్స్పోర్ట్ చేయాలంటే మీరు చూపిస్తే చూడండి, పైన ఎక్స్పోర్ట్ బటన్ కనిపిస్తుంది కదా, సో దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఒరిజినల్ అని ఉంటుంది. సో ఇది ఆఫ్లో ఉంటుంది, మీరు ఆన్లో పెట్టుకోండి. ఆన్లో పెట్టేసుకున్న తర్వాత మనకి వీడియో రెజల్యూషన్ సో పక్క మనం 180p పెట్టుకోండి. సో ఎఫ్ఏ వచ్చి 30 ఫ్రేమ్స్ పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ వీడియో క్వాలిటీ మనకి హై క్వాలిటీ అయితే పెట్టుకోండి. సో ఇక్కడ మనకు హై క్వాలిటీ పెట్టుకుంటే మనకి వీడియో అనేది
మంచి క్వాలిటీలో అయితే సేవ్ అయితే అవుతుంది కాబట్టి. సో ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి కింద చూసుకొని ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది. సో ఆ వీడియో ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ వన్ ఏం చేస్తారో మీకు చూపిస్తా స్టెప్ బై స్టెప్. సో అది ఎక్స్పోర్ట్ అయితే కానీ సో 8 అయింది. సో మనకి అది ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత కరెక్ట్ చూడండి, మనకి ఇక్కడ సేవ్ టు ఆల్బమ్ అని ఉంటుంది చూడండి. సో సేవ్ టు ఆల్బమ్ కొట్టకపోతే మనకి వీడియో అనేది గ్యాలరీలోకి రాదు కాబట్టి మీరు సేవ్ టు ఆల్బమ్లో క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఆల్బమ్లోకి అయితే వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసింది మొత్తం. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ అప్లికేషన్ అయితే మీరు ఓపెన్ చేసుకోవాలి. సో ఈ సెకండ్ అప్లికేషన్ కరెక్ట్గా చూడండి, మీరు కరెక్ట్గా గమనించి. సో ఫస్ట్ సెకండ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో మనకు ఓపెన్ చేయగా మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే వస్తుంది. సో చూస్తారు కదా. సో ఇలా వచ్చేసిన తర్వాత మీరు నెక్స్ట్ వన్ ఏం చేస్తారంటే ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసుకున్న వీడియో అయితే ఉంది కదా. సో చూసుకోండి, ఇదే అనమాట. మనకి దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఆటోమేటికల్గా ఇందులోకి అయితే ఇన్పుట్ అయితే అయిపోతుంది అనమాట. సో మనకు వీడియో చూసుకొని ఇందులోకి అయితే ఇన్పుట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ వీడియోని ఇప్పుడు మనం ఎలా ఎడిట్ చేయాలంటే ఇప్పుడు చూపిస్తాం మీకు. ఒక ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. సో ఆ ఎఫెక్ట్ ఏంటంటే మనకి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకి సెర్చ్ కింద చూడండి, ఆగుని చూపిస్తా. ఇక్కడ సెర్చ్ ఉంది కదా, సెర్చ్ పైన ట్యాప్ అయ్యండి. సో ట్యాప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ STELLAR అని టైప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసి మనకు ఒక ఎఫెక్ట్ అయితే వస్తుంది చూడండి. సో ఈ ఎఫెక్ట్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసి చూసుకోండి, ఇదే అనమాట మనకి ఆ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే అయిపోయింది చూసుకోండి. ఈ ఎఫెక్ట్లో 5 ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట. డిఫరెంట్ స్టైల్స్లో ఉంటుంది అనమాట. సో చూసుకోండి, 5 ఎఫెక్ట్స్ అనేది యాడ్ చేసి చూపిస్తాను మీకు. అందులో మీకు ఏది నచ్చితే అది అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ యాక్చువల్లీ యాడ్ చేసుకోవాల్సింది వచ్చేసి మనకి స్టార్టింగ్లో ఉంటుంది చూడండి. స్టార్టింగ్లో ఫస్ట్ ఎఫెక్ట్ అనమాట. సో మనకి ఇది ఎఫెక్టే మనము అయితే యాడ్ అయితే చేసుకోవాలి కాబట్టి. సో ఇది చూపిస్తా చూడండి. సో ఫస్ట్ ఎఫెక్టే మీరు యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ ఎఫెక్ట్ పైన ట్యాప్ ఇచ్చేసి మనకి ఇక్కడ మనకి అంటే మనకి క్వాలిటీస్ వస్తాయి అనమాట. దానికి మనకి ఇలా స్క్రాల్ చేసుకోవడానికి 100% ఇట్లా చేస్తే మనకి ఎఫెక్ట్ అనేది ఇంకా గ్లో వస్తుంది అనమాట. సో దాని మీద మనకి ఇది వచ్చేసి మనకి 60% పెట్టుకోండి. పెట్టేసుకున్న తర్వాత లాస్ట్లో వచ్చేసి ఫిల్టర్ అని ఉంటుంది. సో దాని మీద ట్యాప్ ఇచ్చేసి ఇది కూడా 100% పెట్టుకోండి. మనకు బ్యాక్గ్రౌండ్లో కరెక్ట్ మనకి ఎఫెక్ట్ అనేది వస్తుంది అనమాట మనకి ఇలా చూసుకోండి. సో ఇలా మనకి బ్యాక్గ్రౌండ్లో కూడా ఎఫెక్ట్ మనకి కరెక్ట్గా పడుతుంది కాబట్టి మనకి బ్యాక్గ్రౌండ్లో కూడా ఇలా అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకో మనకి 5 ఉన్నాయి. 5 ఎఫెక్ట్లో మీకు నచ్చిన ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా అయితే పెట్టుకోవచ్చు. సో మీకు ఇక్కడ క్రాపింగ్ ఉంటుంది, ఇట్లా మనకి టైటిల్స్ ఉంటాయి. ఇక్కడ మీకు ఇవన్నీ ఏం అవసరం లేదు, జస్ట్ ఎఫెక్ట్ ఒకటి కోసమే ఇది. సో ఇందులో వచ్చి చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ ఎఫెక్ట్స్ పైన మీరు వీడియో ఏమని చెప్తే మీకు చేస్తాను. ఎందుకంటే ఇలా మనకి ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ వీడియోస్ ఉంటాయి కదా, ఇవి అన్నీ ఈ యాప్లోనే ఎడిట్ చేస్తారు కాబట్టి నేను చెప్తున్నా. మీరు కామెంట్ చేయండి కింద ఈ యాప్లో ఎడిట్ చేయాలని, అంటే మీకు చూపెట్టాలంటే నేను చూపిస్తాను. సో ఇలా మనకైతే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సింపుల్గా పైన మనకి ఎక్స్పోర్ట్ బటన్ కనిపిస్తుంది. సో దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాపింగ్ ఆటోమేటిక్గా మనకి ఒరిజినల్ క్వాలిటీలో మనకి వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది గైస్. సో చూసుకోండి 40-50. సో చాలా స్పీడ్గా అయితే అవుతుంది ఎక్స్పోర్ట్. సో ఎక్స్పోర్ట్ అయితే మనకి వీడియో అయితే అయిపోయింది. సో చూసుకోండి మనకి ఎఫెక్ట్ అయితే కరెక్ట్గా అయితే యాడ్ అయితే అయిపోయింది. సో గైస్ చూసారు కదా, చాలా సింపుల్. ఈ వీడియో ఎడిటింగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.